ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న ఫస్ట్ పర్సన్ నేనే. మీరే? అయితే నాకు డిగ్రీ తోటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్ ఆర్టీసీలో. ఏ ఏజ్ లో? 18 years కంప్లీట్, జస్ట్ 2-3 months అట్లా క్రాస్ అయింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయట్లా? లేదు సార్, ఇప్పుడు చేయట్లేదు. ఓకే, మరి ఏంటి పెళ్ళయ్యాక ఏం జరిగింది, ఎలా పరిచయం అయ్యాడు? నాకు వచ్చే భర్త తాగకూడదు, ముఖ్యంగా ఆల్కహాల్ అనేది వాళ్ళు తీసుకోకపోతే సరిపోతుంది, ఎడ్యుకేషన్ అవన్నీ అవసరం లేదు, నాకు ఎడ్యుకేటెడ్నే కాబట్టి నేను లీడ్ చేయగలుగుతా అన్నట్టు. మా బ్యాడ్ లక్ ఏంటంటే అంత బాగా మా అన్నయ్యలు చేసినందుకు అది కొంతకాలానికే పరిమితమైంది. అంటే ఏమైంది? మ్యారేజ్ అయిన వాళ్ళు కొన్ని రోజులకు ఆయనకి ఇష్టం నచ్చలేదంట మా హస్బెండ్కి. ఎందుకంటే ఆర్టీసీలో మీరు ఉద్యోగం చేయడం నచ్చలేదు అన్నట్టు. ఆయనకు కాలుకు పుండ్లు పడ్డాయి సార్. అట్లా ఆ పుండ్లు పడడం వల్ల ఏమైందంటే కాలులో నుంచి చీమ్ రావడం బయటికి స్టార్ట్ అయింది. ఒక పక్క జాబ్ వదిలేసినారు, ఇంకొక పక్క హస్బెండ్ కి బాలేదు, ఫస్ట్ పాప 7 నెలలకే పుట్టింది, మరి మానసిక ఒత్తిడి లేదా? కానీ నాకు తెలియని విషయం, డాక్టర్స్ తెలియని విషయం, ఆయన ఆల్కహాల్ తీసుకుంటాడు. కానీ ఈయన ఒక్కసారి ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యడం తెలిసినప్పుడు మీ పరిస్థితి ఏంటి? మమ్మీ డాడీ వేస్తే ఎంత ఉంటుందో అంత మా మమ్మీ ఒక్కతే వేసి మాకైతే అన్నీ చూపిస్తుంది. ఇద్దరు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్ స్కూల్. ఇంత ఇబ్బంది ఉన్నా కానీ వీళ్ళిద్దరిని ప్రైవేట్ స్కూల్లో వేయడానికి కారణం? ప్రైవేట్ స్కూల్ సార్, ఐఐటి స్పెషల్ గా జాయిన్ చేసిన. టిల్ మై లాస్ట్ బ్రీత్ నా పిల్లల కోసమే బ్రతుకుతున్నా కాబట్టి వాళ్ళ బెటర్ ఫ్యూచర్ ఇచ్చిన తర్వాతనే నేను చనిపోతాను. అమ్మాయి ఏడుస్తుంది, మీరు ఏడుస్తుంది. నాకేంటంటే నా పిల్లలకు స్టడీతో పాటు యాక్టివిటీ ఉండాలి, వాళ్ళని నిలబెడుతుంది. ఎనీ టైం బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఇది పని చేస్తుంది అన్నట్టే నేను ఒప్పుకున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? చిట్టి అట్లా ఏడుస్తారా ఇంటర్వ్యూలో ఎవరన్నా? చూడు నవ్వుతే ఎంత బాగున్నావు. మమ్మీ ఇప్పుడు డాడీకి మంచిగా లేదు, మంచిగా ఉండడు, ఇంకా కొన్ని రోజుల వరకే ఉంటాడు ఇట్లా అంటారు కదా. మేము మంచిగా ఉంచుతాం డాడీని, ఆయన లైఫ్ స్పాన్ను ఎక్స్టెండ్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడింది. మేము బాగుంటే డాడీకి సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటే ఆటోమేటిక్ ఇంకొన్ని రోజులు మంచిగా బ్రతుకుతాడు. సో డాడీని మంచిగా ఉండడానికి, నువ్వు మంచిగా ఉండడానికి మేము కష్టపడతామని చెప్పింది.